ఓం గంగణపతే నమ ఐం సరస్వతే నమ క్రీం క్రీం మహాకాళికాయ నమ గాయత్రీ పరంబికాయ నమ శ్రీమాత్రే నమ ద్రాం దత్తాత్రేయాయ నమ క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే ప్రంజృతిషే నమ మాతృభ్యో పితృభ్యో ఋషిభ్యో గురుభ్యో నమో నమః ఓం సప్త ఋషి దేవతాయే నమో నమః జయ గురు దత్తాత్రేయాయ నమ ఓం నమ శివాయ శివాయ గురువే నమ శ్రీ గురు దత్తాత్రేయాయ శరణం నమ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ శర్మ, జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని. మీకంతా కూడా ప్రధానంగా గోచారరీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలియిక వాటి ప్రభావం అంతా కూడా మాస ఫలితాల్లో భాగంగా గోచార చక్రవశాత్ అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ఈ రోజున మనమంతా కూడా చూసుకుంటే జనవరి మాస ఫలితాలంతా కూడా ఏ రకంగా ఉంటాయి, మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ యొక్క జనవరి నెలలో అంతా కూడా ఈ యొక్క నవగ్రహాలంతా కూడా ఏ రకంగా ప్రభావం చూపిస్తున్నాయి. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క రవి సంక్రమణం అంతా కూడా 15వ తారీఖు రోజున సంభవిస్తుంది. ప్రధానంగా మకర రాశిలో ప్రవేశం చేసిన రవి భగవానుడు అంతా కూడా ఈ యొక్క ఫలితాలంతా కూడా ఏ రకంగా ఇవ్వబోతున్నాడు అనేది తిరగడం చెప్తుంది. ప్రధానంగా సంపూర్ణ ఫలితాలంతా కూడా జనవరి నెలలో అంతా కూడా కుబేర యోగం సిద్ధించడానికి, ధనయోగాలు సిద్ధించడానికి, ప్రధానంగా చూసుకుంటే ధనయోగాలు రాజయోగాలు సిద్ధించడానికి ఎటువంటి పరిష్కారం అంతా కూడా ఆచరించాలి, ఏ గ్రహాలకంతా కూడా శాంతి చేసుకుంటే కనుక విపరీత రాజయోగము ధనప్రాప్తి కలుగుతుంది అనేది మీకంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది. వీడియో అంతా కూడా చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. తద్వారా మీరంతా కూడా మీకు అదృశ్య యోగం కలిసి రావడానికి, ఆకస్మిక ధనలాభము, ధనయోగాలు, కుబేర యోగము, రాజయోగం అంతా కూడా సిద్ధించడానికి ఎటువంటి పరిష్కారం చేసుకుంటే కనుక ధనప్రాప్తి కలుగుతుంది, ధనాకర్షణ కలుగుతుంది అనేది విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే ప్రధానంగా సూర్య భగవానుడు అంతా కూడా జనవరి 15వ తారీఖు రోజున మకర రాశిలో ప్రవేశం చేసి సంచారం చేస్తుంటారు. తద్వారా అంతా కూడా రాజయోగం సిద్ధించడానికి ఎటువంటి పుణ్య ఫలితాలంతా కూడా చేయాలి, ఎటువంటి దానాది కార్యక్రమాలు చేయాలి, ఏ మంత్ర జపాన్ని ఆచరిస్తే గనక ఈ యొక్క ఏ దేవతను ఆరాధిస్తే గనక మీకంతా కూడా ధనయోగం సిద్ధిస్తుంది, ఎటువంటి పరిష్కారాలు చేయాలంతా కూడా క్లుప్తంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే నాడి జ్యోతిష ప్రకారంగా అంతా కూడా గోచార చక్రం అంతా కూడా చూసుకుంటే ప్రశ్నారూఢ లగ్న ప్రకారంగా అంతా కూడా చూసుకుంటే మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఇటువంటి ఫలితాలంతా కూడా గ్రహ గోచార ప్రకారంగా గ్రహ దేవతలంతా కూడా ఇవ్వబోతున్నారు అనేది సంపూర్ణంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది. కన్యారాశి జాతకులకి గోచారరీత్యా 2026 జనవరి నెల పాస్ ఫలితాల్లో భాగంగా జనవరి నెలలో కన్యారాశి జాతకులకి ఎటువంటి గ్రహాలంతా కూడా యోగిస్తున్నాయి, ఏం పరిహారం ఆచరించాలి, విశేషమైన ధనప్రాప్తి కలగడానికి ఎటువంటి పరిష్కారాలు చేసుకోవాలి, విశ్లేషణగా క్లుప్తంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా కన్యారాశి జాతకులకు అంతా కూడా సమసప్తక వీక్షణ అంతా కూడా శనీశ్వర వీక్షణ ఉంటుంది. ఈ సంవత్సరం అంతా కూడా ప్రధానంగా శనీశ్వర ప్రీతికరంగా జప హోమాది కార్యక్రమాలు ఆచరించాలి. శ్రమతో కూడిన సంపాదన పెరుగుతుంది. విశేషమైన ధనప్రాప్తి కలగడానికి జూన్ 14 తర్వాత ధనయోగం సిద్ధించడానికి, రాజయోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే జనవరి 24లో ప్రధానంగా జనవరి 24 తర్వాత మీకంతా కూడా యోగకరంగా ఉంటుంది, అదృష్టకాలంగా చెప్పడం జరుగుతుంది. అంగారకుడు ఇక్కడ ఉచ్చస్థానాన్ని పొందుతున్నాడు. అంగారకుడు యోగకరంగా మారిన తర్వాత భూసంపద, గృహయోగం సిద్ధించడానికి కానీ ఆస్కారం ఉంటుంది. విశేషంగా ధనప్రాప్తి రాబడి కలగడానికి, రియల్ ఎస్టేట్ రంగంలో వాళ్ళకి అదృష్టకాలంగా చెప్పడం జరుగుతుంది. ధనయోగ కారకుడైన అంగారకుడు అంతా కూడా మీకు ధనప్రాప్తి కలిగించడానికి ఆస్కారం ఉంటుంది. శుక్రుడికి ప్రీతికరంగా జప హోమాది కార్యక్రమాలు చేసుకోవడం, బృహస్పతికి ప్రీతికరంగా దానాది కార్యక్రమాలు చేసుకోవడం, ఈ యొక్క శనీశ్వర ప్రీతికరంగా మీరంతా కూడా జపము, దానము, నల్లనములు దానం చేయడం వల్ల, తిలదానం చేయడం వల్ల అదృష్టం కలిగి వస్తుంది. ప్రధానంగా ఆకస్మిక ధనలాభం సిద్ధించడానికి, శ్రమతో కూడిన సంపాదన పెరుగుతుంది. విశేషంగా మాసాంతంలో లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రథమంగా ఈ యొక్క సూర్య భగవానుడు అంతా కూడా చూసుకుంటే ఈ యొక్క జనవరి 15వ తారీఖు రోజున మకర రాశిలో ప్రవేశం చేస్తుంటారు. మకర సంక్రాంతి వేళలో అంతా కూడా పితృదేవత ఆరాధన చేసుకోవడం వల్ల, తిలతర్పణాలు చేయడం, పితృదేవతల ప్రీతికరంగా బ్రాహ్మణోత్వంకి అంతా కూడా మహావిష్ణు స్వరూపంగా బ్రాహ్మణోత్వంకి స్వయంపాక దానం చేయడం వల్ల అదృష్టం కలిసి వస్తుంది. జన్మ జన్మాంతరమైన సర్వ దోషాలంతా కూడా నివారణ కలుగుతుంది. పితృదేవత ఆరాధన వల్ల మీకంతా కూడా వంశాభివృద్ధి కలుగుతుంది. ఆకస్మిక ధనలాభము, స్థిరాస్తి, గృహయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా సంక్రాంతి రోజున విశేషంగా వీరంతా కూడా పితృదేవత ఆరాధన చేయడం వల్ల అదృష్టం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది. పాడి పంట అంతా కూడా లభిస్తూ ఉంటాయి. అదృష్టకాలంగా చెప్పడం జరుగుతుంది. వ్యవసాయదారులు కూడా అదృష్టం కలిసి వస్తుంది. అఖండమైన లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ఈ సంవత్సరంలో మీకంతా కూడా 2-3 పంటలంతా కూడా యోగకరంగా ఉంటాయి. అదృష్టకాలంగా విశేషమైన ధనప్రాప్తి కలగడానికి, ఆకస్మిక ధనలాభం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. కాలభైరవ స్వామి ఆరాధన,
దత్తాత్రేయ స్వామి ఆరాధన, మహాలక్ష్మీదేవి ఆరాధన, పరమేశ్వరుడు ఆరాధన అంతా కూడా చేసుకోవడం వల్ల విశేషమైన ధన ప్రాప్తి అంతా కూడా ఈ నెల జనవరి 28 తర్వాత రాజయోగం సిద్ధించడానికి గ్రహాల యొక్క స్థితిగతి మార్పు వలన లభించడానికి ఆస్కారం ఉంటుంది. బుధుడికి, శుక్రుడికి, రాహువుకి మరియు బృహస్పతికి అంతా కూడా జపహోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల విశేషమైన ధన ప్రాప్తి కలుగుతుంది, అదృష్ట యోగం సిద్ధిస్తుంది. తద్వారా మీకు అంతా కూడా లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా గోమాత సేవ చేయడం, సంక్రాంతి రోజున, భోగి రోజున విశేషంగా గోపూజ ఆచరించడం వల్ల విశేషమైన ధనాకర్షణ పెరగడానికి, వ్యాపారంలో లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. నరఘోష, నరపీడ, నరబాధ నుంచి బయటపడడానికి విశేషంగా మీరంతా కూడా కూష్మాండ దానాన్ని బ్రాహ్మణోత్తునికి దానం చేయడం వల్ల సకల బాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. అదృష్ట యోగం సిద్ధించడానికి విశేషమైన ధనప్రాప్తి కోసం కూష్మాండ దానాన్ని, తెల్లగుమ్మడికాయని బ్రాహ్మణోత్తునికంతా కూడా సంకల్ప రీత్యా అంతా కూడా దక్షిణ సహితంగా విశేషమైన దక్షిణంతా కూడా ఇచ్చుకొని జన్మంలో ఉండే అంటే ప్రధానంగా ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా మెరుగుపడాలి, జాతకరీత్యా గ్రహ దోషాల నివారణ కలగాలి, నరఘోష నరశాపం నుంచి బయటపడాలి, వ్యాపారం అభివృద్ధి కలగాలి, ధనప్రాప్తి కలగాలి, విశేషమైన ధనప్రాప్తి కలగాలని సంకల్పంతో ఈ తెల్ల గుమ్మడికాయనంతా కూడా బ్రాహ్మణత్మకంతా కూడా మహావిష్ణు స్వరూపంగా భావించి దక్షిణ సహితంగా దానం చేసుకోవడం వల్ల జన్మ జన్మాంతరమైన మహాపాతకాలంతా కూడా నివారణ అవుతాయి. తద్వారా మీకంతా కూడా విశేషమైన ధనప్రాప్తి, ఆకస్మిక ధన యోగం సిద్ధించడానికి, కుబేర యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రే నమః. 2026 జనవరి మాస ఫలితాల్లో భాగంగా జనవరి నెలలో విశేషంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి పరిష్కారం ఆచరిస్తే కనుక పుణ్యోగం సిద్ధిస్తుంది. మకర సంక్రాంతి వేళల్లో అంతా కూడా విశేషంగా జనవరి 15వ తారీఖు రోజున రవి అంతా కూడా మకర రాశిలో ప్రవేశం చేయడం వల్ల విశేషంగా ధన ప్రాప్తి లభించడానికి ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలో అంతా కూడా క్లుప్తంగా చెప్పడం జరిగింది. విశేషంగా వీరంతా కూడా పితృదేవత ఆరాధన ప్రధానంగా ఆచరించి ఉండాలి. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు సంక్రాంతి రోజున మీకంతా కూడా ధనలక్ష్మి కటాక్షం కలుగుతుంది, కులదేవత అనుగ్రహం కలుగుతుంది. పితృదేవత అనుగ్రహం కోసం ప్రతినిత్యం కూడా మీరు ఇక్కడ సంక్రాంతి వేళల్లో ఈ యొక్క స్వయంపాక దానం చేసుకోవడం, శ్రాద్ధకర్మలు ఆచరించడం కానీ, తిలతర్పణాలు చేసుకోవడం కానీ మీ ఆచారాన్ని బట్టి చేసుకుంటూ ఉండడం వల్ల స్వయంపాక దానం ఇచ్చుకున్నా కానీ పితృదేవతల ప్రీతికరంగా స్వయంపాకం దానం ఇచ్చుకుంటే పితృదేవతల కంటే కూడా సద్గతి ప్రాప్తి కలుగుతుంది, అదృష్టం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది, రాజయోగం సిద్ధిస్తుంది, ధన ప్రాప్తి కలుగుతుంది. అదృష్టం కలిసి రావడానికి ప్రతినిత్యం కూడా మీరు ఈ యొక్క కులదేవత ఆరాధనతో ఆరాధన చేసుకుంటూ ఉండాలి. ప్రతినిత్యం కూడా ధాన్యలక్ష్మి ప్రీతికరంగా ఈ యొక్క అన్నదానం చేయడం వల్ల ధన ప్రాప్తి కలుగుతుంది. వ్యవసాయదారులు కూడా ఈ సంవత్సరం 2-3 పంటలంతా కూడా యోగకరంగా ఉంటాయి. విశేషంగా ధన ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరైతే కనుక గోమాత పూజ అంతా కూడా భోగి పండుగ రోజున మరియు సంక్రాంతి రోజున గోమాత పూజ విశేషంగా చేస్తూ ఉంటారు. శతసహస్ర అశ్వమేధ యాగంతలు చేసుకున్న ఫలితం కలుగుతుంది. గోదానం అంతా కూడా 1000 గోవులు దానం చేసుకున్న ఫలితం అంతా కూడా గోమాతకు పూజ చేయడం వల్ల లభిస్తూ ఉంటుంది. విశేషమైన పుణ్యప్రాప్తి లభిస్తూ ఉంటుంది. అన్నదాతకి సత్కారం చేస్తూ ఉండాలి. ఈ యొక్క సంక్రాంతి వేళల్లో అంతా కూడా అన్నదాతకి ఎవరైతే సత్కారం చేస్తూ ఉంటారో బీద వాళ్ళకి అన్నదానం చేయడం వల్ల అదృష్టయోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది. అన్నదాతకి ఎవరైతే కనుక ధన సహాయం చేస్తూ ఉంటారో మీకంతా కూడా లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది. అన్నదాతకంతా కూడా సహకారం చేయండి. తద్వారా మీకంతా కూడా పుణ్యయోగం తీస్తుంది, రాబడి పెరుగుతుంది, మీకంతా కూడా ధనప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా కాలభైరవ శాంతి హోమాది కార్యక్రమాలు మరియు రాజశ్యామల యజ్ఞాధికారులు మరియు బగలామతి శాంతి హోమాది కార్యక్రమాలు ఎవరైతే విశేషంగా చేసుకుంటూ ఉంటారో రాజయోగం తీస్తుంది. జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు ప్రతినిత్యం కూడా ఈ యొక్క జన్మ జాతకంలో ఉండే గ్రహ దోషాలకంతా కూడా నివారణ చేసుకోవడానికి మా యొక్క ఫోన్ నెంబర్కి మీరు అపాయింట్మెంట్ తీసుకొని మీరంతా కూడా జన్మజాతకాన్ని విశ్లేషణ చేసుకొని పరిష్కారం చేసుకోవడం వల్ల రాజయోగం సిద్ధించడానికి మీకంతా కూడా పరిష్కారం చేసి దత్తనాడి ప్రకారంగా గోచార చక్రవశాత్తు మీకంతా కూడా చూసుకొని ప్రశ్నారూఢ జాతకంగా చూసుకొని ప్రశ్నారూఢ జాతకంగా మీకంతా కూడా లగ్నవశాత్ అంతా కూడా చూసుకొని మీకంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. వేదిక జ్యోతిషం అంతా కూడా అందిస్తున్నాం. మీరంతా కూడా విశేషంగా ఈ యొక్క పరిష్కారం అంతా కూడా ఆచరించండి. అదృష్టం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది. దత్తనాడి ప్రకారంగా మీకు అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. అదృష్టం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా దత్తాత్రేయ శాంతి హోమాది కార్యక్రమాలు, దత్తాత్రేయ చరిత్ర అంతా కూడా పారాయణ చేసుకోవడం వల్ల అదృష్టం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది. అందరూ కూడా ప్రతినిత్యం కూడా మహాలక్ష్మీదేవి ప్రీతికరంగా, దత్తాత్రేయ స్వామి వారి ప్రీతికరంగా మీ గృహంలో అంతా కూడా ప్రతిరోజు కూడా ఆవునేతో దీపారాధన పెట్టడానికి ఆస్కారం చేయండి. ఎవరైతే కనుక ఆవునేతో దీపారాధన ప్రతినిత్యం కూడా చేస్తూ ఉంటారో అదృష్టం కలిసి వస్తుంది. విశేషమైన ధన ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రే నమః.